అందరికీ నమస్కారం. మనం ఈరోజు అనుకున్న విధంగానే పిల్లల గుడికి వచ్చాము, శివాలయం ఎరకేశ్వర స్వామి ఆలయానికి. సో ఇక్కడ ఈ ఆలయ విశిష్ట గురించి మనం ఈ ఆలయ అర్చకుల్ని అడిగి తెలుసుకుందాము. అయ్యగారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమ. వాగర్ధ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితర వందే పార్వతీ పరమేశ్వరు. మన కాకతీయుల కాలంలో 1000 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రతిష్ఠింపబడి నేటి వరకు కూడా విశేష పూజలు అందుకుంటున్నటువంటి మనకు సూర్యాపేట జిల్లా అతి చేరువలో ఉన్నటువంటి పిల్లలమరి యొక్క శివాలయంలో ఇప్పుడున్నాం. ఈ యొక్క 2 శివాలయాలు కూడా మన కాకతీయులు పరిపాలించినప్పుడు లక్షల ఎకరాలలో రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందులో ఒక భాగంగా ఈ శివాలయాల్ని ప్రతిష్ఠించడం జరిగింది. మొత్తం ఇక్కడ మనకు 3 ఆలయాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం, రెండోది శ్రీ మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం, మూడోది వచ్చేసి శ్రీ త్రికూటేశ్వర స్వామి ఆలయం. ఈ 2 ఆలయాల మధ్యలో మనకు సరస్వతి అమ్మవారి ఆలయం ఉంటుంది. మొత్తం కూడా ఇవన్నీ కాకతీయుల కాలంలో ప్రతిష్ఠింపబడ్డాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విశేషం ఏంటి అంటే 2 శివలింగాలకి ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంటుంది. అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా సాధారణంగా అన్ని శివలింగాల మీద మధ్య భాగంలో గీత అనేది ఉండదు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి శివలింగాల మధ్యలో గీత ఉంటుంది. దాన్ని బ్రహ్మసూత్రము అంటారు. అది సాధారణంగా మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా అరుదుగా ఉంటాయి. అందులో మన క్షేత్రంలో 2 ఉండడం చాలా విశేషమైనది. ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మసూత్రం అంటే విశేష ఆరాధన ఫలితం అంటారు. అంటే సాధారణంగా ఒక మనిషి కానీ ఏదైనా ప్రాణి ఈ ఆలయంలోకి ప్రవేశించాలి అంటే వాళ్ళకి పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ఆలయంలోకి రాగలరు. అయితే రావడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటయ్యా అంటే మీరు సాధారణంగా ఎక్కడైనా అభిషేకం కానీ దాన ధర్మాలు కానీ పూజలు కానీ ఏదైనా మనస్ఫూర్తిగా ఒక్కసారి చేస్తే ఒక్కసారి చేసినంత ఫలితం మాత్రం మనకు లభిస్తుంది. కానీ ఇలాగ బ్రహ్మసూత్రం అనేటువంటి గీత ఉన్న ఆలయంలో మీరు మనస్ఫూర్తిగా ఒక్కసారి చేస్తే ఇంటూ కోటి, అంటే మీరు 1,000,000 సార్లు ఆ పనిని చేస్తే ఎంత పుణ్య ఫలితం అయితే వస్తుందో ఈ యొక్క పిల్లలమరి శివాలయాల్లో ఒక్కసారి చేస్తే 1,000,000 సార్లు చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది. కావున మీరందరూ కూడా స్వామివారిని దర్శించి 365 రోజులు కూడా స్వామివారికి రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. సాధారణమైన రోజుల్లో 6 గంటలకల్లా దేవాలయంలో ఉండాలి రుద్రాభిషేకానికి. తర్వాత సోమవారం కానీ పండగలైతే 5 గంటలకల్లా దేవాలయంలో ఉండాలి. ఒకవేళ మిగతా టైంలో వచ్చేటువంటి భక్తులకి 8 నుంచి 11 లోపు ఉన్నటువంటి భక్తులకి త్రికుటేశ్వరాలయంలో చేయించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఇంత విశేషమైనటువంటి శివాలయాల్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం.